హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు వాసు శ్రీనివాసులు. ఈరోజు కబడ్ కువైట్ లోపల కబడ్ ఏరియా అనే లోపల ఇక్కడ రేగి చెట్టు అయితే విపరీతంగా కాసింది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఎలా ఎంత ఆకే లేకుండా ఒట్టి కాయలు అయితే విపరీతంగా కాసి ఉంది. కబడ్ ఏరియాని అయితే కన్నా ఇక్కడ రోడ్లు, ఇల్లులు, అలా ఇక్కడ ఏరియాని అంతా కూడా నేను ఒకసారి చూపించాలనుకుంటున్నాను. అదే చూడండి, ఇదంతా కూడా ఫామ్ హౌస్ లాంటివి. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. ఇది ఇల్లు అనమాట. ఇక్కడ ఫామ్ హౌస్ మాదిరిగా ఇట్లా కట్టున్నారు. కోయిటల్లో పాతకాలం నాటి ఇల్లు అనమాట ఇది. చూడండి, ఇదంతా మట్టి రోడ్లుగానే ఉన్నాయి. ఇదంతా కూడా బయట అంతా కూడా మట్టి అంతా మాలు సహజంగా మనకు ఇళ్ళగాడ చూసే రీతిలోనే ఉన్నాయి. ఇదంతా కూడా ఇక్కడ ఓన్లీ బండలు వేస్తున్నారు. మనం మామూలుగా ఇండ్ల దగ్గర వేసుకుంటాం కదా, బండల రీతిలో. ఇక్కడ చూడండి అంతా కూడా ఎడా ప్రాంతం మట్టి మారిగా ఉంది. ఇక్కడ చూడండి, ఇదే రేగిపండ్ల చెట్టు చూడండి ఎంత బాగా కాసి ఉండదు. ఇది విపరీతంగా కాసింది. కింద చూడండి అన్ని రాలిపోయి ఉన్నాయి విపరీతంగాను. ఇక్కడైతే కనుక రేగిపండ్లు అయితే కనుక ఆకుల కంటే కాయలు ఎక్కువ శాతంతో ఇక్కడ కాయలు అయితే కాస్తూ ఉంటాయి. అయితే ఇవి ఎక్కువగా మాగి అయితే కింద రాలడం జరిగింది. అది ఇంకా అయితే కూడా ఎక్కువగా దీనికి ఈ రేగి చెట్లకి అయితే కనుక పండ్లు అయితే ఉన్నాయి. దీని విశేషత ఏంటంటే, మనకు ఇంటికాడ రేగి చెట్లకి అయితే ముళ్ళు ఉంటుంది, ఇక్కడైతే వీటికి ముళ్ళు ఉండదు. చూడండి, చాలా అంటే చాలా బాగా కాసింది అది చెట్టు. ఇక్కడ నీళ్లు కానీ అంత తక్కువే, అయినా నీళ్ళు తక్కువైనా కూడా ఇటు చెట్లకైతే కన్నా ఇలా వస్తూ ఉంటాయి. చాలా బాగా కాసింది. ఇక్కడ చూడండి ఎంత బాగా ఎరగాసి ఉండదు. చూడండి, మాగిండే సుమారుగా అంతా కూడా అక్కడక్కడ పచ్చికాయలు ఉన్నాయి. మిగిలినంతా కూడా బాగా చాలా అంటే చాలా బాగా కాసి ఎరగాసి ఉంది. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి పండ్లు. అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. నేను కూడా తిన్నాను ఇవి. అయితే ఇక్కడ భలే టేస్ట్ ఉన్నాయి. అయితే అన్ని చెట్లకు ఉండవు, ఒక చెట్టుకు టేస్ట్ ఉంటుంది, ఒక చెట్టుకు ఉండదు. కాబట్టి చెట్టు విపరీతమైన టేస్ట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇవి చెట్లు చూడండి, పచ్చని చెట్లు ఎలా ఉన్నాయి. నీళ్ళు లేకపోయినా కూడా ఇలా తీగ చెట్లు అనమాట ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే రేగి చెట్టు అయితే విపరీతంగా కాసింది. అలాగే ఈ విధంగా అయితే కనుక చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఇదంతా ఎడారి ప్రాంతంలో కబడ్ అనే ఏరియాలో ఇదంతా అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా పారిగోడ కిందగా ఇలా చెట్లను అయితే డిజైన్ చేస్తూ ఉంటారు. చూడండి, రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి. ఇదంతా వీధులు చూడండి, కబడ్లో వీధులు సహజంగా మనం మట్టి రోడ్లు లెక్క ఇదే రీతిలో ఉన్నాయి. ఇలా చెట్లు అయితే కూడా బాగానే చక్కగా పెంచారు. ఎడారి ప్రాంతంలో ఉండవు కదా మామూలుగా. ఈ నీళ్లు లేకపోయినా కూడా ఈ చెట్లు అయితే కనుక ఎడారి ప్రాంతంలో వస్తూ ఉంటాయి. చూడండి ఇల్లులు ఎంత బాగున్నాయో. ఇవి రోడ్లు. ఈ విధంగా అయితే కబడ్ ఏరియాలోనూ ఈ విధంగా ఉన్నాయి. చెత్త చూడండి, ఇక్కడ చెత్త డబ్బా ఉంది. ఇక్కడ కొమ్మలు అలాగే ఎండే చెత్త అంతా తెచ్చి ఇక్కడ వేస్తూ ఉంటారు. ఈ చెత్త అంతా కూడా మళ్ళీ లారీలో వచ్చి తీసుకెళ్తూ ఉంటాయి ఎక్కువగా ఉన్నప్పుడు. లోపల చూడండి, ఎక్కువ చాలా ఖాళీ ప్లేస్ అనమాట. లోపలంతా కూడా పండ్ల చెట్లు అనేవి వేస్తారు, రేగి చెట్లు. ఇక్కడంతా కూడా రేగి చెట్లు అయితే, ఇవి ఖర్జూర చెట్లు అయితే పెంచున్నారు చాలా చక్కగా. ఇలా రేగులతో అయితే పారిగాడు కట్టి ఉన్నారు చూడండి. ఈ కాంపౌండింగ్, ఫెన్సింగ్ చూడండి ఎలా ఉందో, ఎంత బాగుంది. అదంతా కబడ్ ఏరియా అనమాట. చూడండి, నీళ్ళ ట్యాంకులు 10,000 ట్యాంకులు రెండు పెట్టున్నారు. ఇక్కడ చూడండి, నీళ్ళ కొరత లేకుండా ఎక్కువగా ఇక్కడ ఇలాంటి ట్యాంకులు అయితే నింపి పెట్టుకుంటారు, నీళ్ళతో కొరవ లేకుండా. ఈ విధంగాను చూడండి, ఇలా రేకులతో అయితే పారిగోడ లెక్క అంతా చుట్టూ వేస్తున్నారు. లోపల కూడా చెట్లను అయితే డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఇలా అయితే ఉన్నాయి ఇల్లులు కానీ. ఇక్కడ అన్నీ కూడా పెంచుతూ ఉంటారు, కోళ్ళు, అలాగే గొర్రెలు, ఒంటెలు, ఇంకా కొన్ని సాకుడు జంతువులు అయితే ఇక్కడికి వచ్చి ఈ ఫామ్ హౌస్ల కింద కోయిటలు వాడుకుంటూ ఉంటారు. వీటిని ఇక్కడ చూడండి, వీధులు ఎంత పెద్ద పెద్ద వీధులుగా, అన్ని న్యాచురల్గా నార్మల్ మట్టి రోడ్లుగా ఉందనే అయితే కన్నా ఇదంతా కూడా చేస్తున్నారు.
ఇలా పక్షులను కూడా ఇలా సాకుతూ ఉంటారు వీటిని. ఇక్కడంతా కూడా చూడండి ఎలా అయితే ఇల్లులు ఉంటాయి. లోపలైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా ఫామ్ హౌస్లో వీళ్ళు చాలా డిజైన్గా చేసి పెట్టింటారు. చూడొచ్చు ఆ బండ్లు వచ్చేసి వాటిలో గుర్రాలను అయితే తీసుకెళ్తూ ఉంటారు ఒక చోటు నుంచి ఇంకో చోటికి. చుట్టూ కూడా పక్షులు అయితే సౌండ్లు అయితే ఇస్తూ ఉన్నాయి. చాలా వరకు చక్కగా ఉన్నాయి కదా. మనకు అడవిలో పక్షులు సౌండ్లు అయితే చేస్తూ ఉంటాయి కదా, ఈ విధంగా అలాగే ఉంది కదా. రోడ్లు చూడండి, మట్టి రోడ్లే. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే ఈదులు ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడైతే ఫినిషింగ్ చెట్లతో తీస్తారు, అలాగే ఇనపవాటితో తీస్తూ ఉంటారు. చూడండి బయట వచ్చేసి ఫినిషింగ్ వలల మాదిరిగా తీశారు. లోపలైతే పారిగోడ మాదిరి చెట్లు అయితే డిజైన్ చేస్తున్నారు. ఈ చెట్లు ఎడారి ప్రాంతంలో ఎక్కువగా వస్తాయి. బాగా నీళ్ళు పడే కొద్దీ చాలా చక్కగా వస్తుంటాయి. చూడండి ఇదంతా కూడా మట్టినలే. ఇది మామూలుగా నార్మల్ రోడ్డు మనం చూస్తుంటాం కదా. ఇవి రోడ్లు మట్టి రోడ్లు చాలా వెడల్పుగా ఉన్నాయి కదా, పెద్దవిగా చాలా వెడల్పుగా. ఇవైతే రోడ్లు అయితే న్యాచురల్ రోడ్లుగా మట్టి రోడ్ల కిందనే ఉన్నాయి. ఇలా ఇళ్ళల్లో కూడా కూర చెట్లు ఇవి కూడా పెంచుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.